మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ అమర్నాథ్. ప్రజెంట్ మనం విశాఖపట్నం భీమిలి నియోజకవర్గం కొమ్మాదిలో గల జేవై అకాడమీ జరుగుతున్నాము. మనం వెనకథలు చూస్తుంటే ఇంచుమించు 400 మంది పిల్లలు ఎవరైతే అంటే మన దేశానికి అసలైన అస్త్రం ఏదైతే అది యువత. ఇటువంటి అస్త్రం మరి ఏ దేశాల్లో లేదు. ఇటువంటి అంత పెద్ద అస్త్రం మన దగ్గర ఉంది. సో వీళ్ళు ఇంచుమించు ఒక సంవత్సరం పాటుగా కష్టపడి అప్కమింగ్ సోల్జర్స్ వీళ్ళంతా. సో ఎప్పుడైనా సరే యుద్ధానికి ప్రభుత్వం నుంచి కానీ ఒక్క పిలుపు వస్తే కనుక వీళ్ళందరూ వెళ్ళి పోరాడడానికి వాళ్ళ యొక్క ప్రాణాలు పరంగా పెట్టి మన దేశం తరపున పోరాడడానికి అయితే సిద్ధంగా ఉన్నారని చెప్తూ ఉన్నారు. కొంతమంది మాటలో తెలుసుకుందాం. తరుణి, ఎప్పటి నుంచి యువర్ ఫ్రమ్ జేవై డిఫెన్స్ అకాడమీ? సో ఎప్పటి నుంచి ట్రైనింగ్ అవుతున్నారు? లాస్ట్ ఇయర్ నుంచి. సో ఇప్పుడు ఉన్న పలంగా మీకు కానీ పిలుపు వస్తే యూఆర్ రెడీ టు ఫైట్? సో అంత ధైర్యంగా చెప్పగలరు? చెప్తాను, ఎందుకంటే మేము వచ్చింది ఆర్మీ కోసం. మేము ఎందుకు పాకిస్తాన్ వాళ్ళతో ఫైట్ చేయలేదు. ఓకే, మేము రెడీగా ఉన్నాం ఫైట్ చేయడానికి. మోడీ సార్ ఇలా కాల్ చేసి సూపర్ థ్యాంక్ యూ. సో మనం చూస్తున్నాము ప్రజెంట్ ఒక AK-47 అనేది మన ముందు ఉంది. సో చెప్పు, నీ పేరు? నా పేరు జి రాజు. నేను 1 year నుండి ఈ అకాడమీలో జాయిన్ అయ్యాను. నా ఇన్స్పిరేషన్ మా అన్నయ్య వాళ్ళు. ఈ మోడీ గారు ఏ క్షణమైనా మమ్మల్ని పిలిస్తే మేము పాకిస్తాన్తో యుద్ధం చేయడానికి మేము రెడీగా ఉన్నాం. ఓకే, సో తెలుస్తుంది ప్రజెంట్ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయో. ఈ యొక్క పాకిస్తాన్ ఏదైతే అంటే ఫైర్ సీజ్ని అతిక్రమించి మళ్ళీ దాడులు చేసే ఒక పరిస్థితికి అయితే వస్తుంది. సో ఈ టైంలో కనుక యుద్ధం మొదలైతే కంపల్సరీ పిలుపు వస్తే కనుక కంపల్సరీ వెళ్తారు? వెళ్దాం, వెళ్ళి ఫైట్ చేస్తారు? ఫైట్ చేస్తాం. ఓకే, థ్యాంక్ యూ. చిన్న నీ పేరు? శశికుమార్. చెప్పు, ప్రజెంట్ ఏదైతే ఎప్పటి నుంచి ట్రైన్ అవుతున్నావు ఈ యొక్క ఆర్మీ జాబ్ కోసం? 2 months నుంచి. ఓకే, సో ప్రజెంట్ ఇన్ కేస్ పిలుపు వస్తే కనుక యుద్ధం చేయడానికి ఫైట్ చేయడానికి రెడీ ఉన్నా? సార్, ఆపరేషన్ సింధూర్లోని మురళీ నాయక్ ఎలాగైతే వీరం అనుకున్నారు, మేము కూడా ఈ జేవై డిఫెన్స్ అకాడమీలో ఉన్న మేము అందరం ఆ మరణాన్ని గుర్తుంచుకొని ఆర్మీతో పాకిస్తాన్ తోటి యుద్ధానికి రెడీగా ఉన్నాం. మీకు ఓకే, సో రెడీ టు ఫైట్ అన్నమాట. రెడీ టు ఫైట్. పాకిస్తాన్కి ఎలాగైనా ఇండియన్ దెబ్బ చూపించాలని రెడీగా ఉన్నాం. మేము కూడా ఆ పాకిస్తాన్ వాళ్ళని కొట్టాలని చాలా బలంగా ఉన్నాం. నీ పేరు? నా పేరు శ్రీలత. ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్స్ అర్థమవుతున్నాయి కదా. సో ఏ సెకండ్ వార్కి పిలిపి వచ్చినా సరే వెళ్ళాలని సిద్ధమేనా? నేను ఒక్కదాన్ని కాదండి, జేవై డిఫెన్స్ అకాడమీ నుంచి ఏ స్టూడెంట్స్ అయినా దానికి సిద్ధంగా ఉన్నారు. మోడీ నుంచి ఒక కాల్ వస్తే చాలు, మేమందరం రెడీగా ఉన్నాము. మేము కోరుకునేది కూడా అదే, మేము వచ్చింది కూడా అదే, దానికోసమే. అంటే మా ధైర్యాన్ని, మా సాహసాన్ని అంటే మోడీ గారికి తెలుసుకొని మమ్మల్ని ఒక కాల్ చేసి పిలిస్తే మేము ఆల్వేస్ రెడీగా ఉంటాము. మేము ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉన్నాము దేశం కోసం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ నాన్న. సో ప్రజెంట్ మన ముందు రేవతి ఉంది. గతంలో లాస్ట్ ఇయర్ అయితే ఇంకా 2 marks కి తను ఆర్మీ జాబ్ అయితే మిస్ అయింది. అయినప్పటికీ ఈ సంవత్సరం కూడా మొత్తం కష్టపడి టోటల్ ట్రైన్డ్ తను నెక్స్ట్ వచ్చే జూన్ నోటిఫికేషన్స్ కి తను ఎలా అయినా సరే జాబ్ కొడతా అని చెప్పేసి ఆర్మీ సరిహద్దుల్లో పనిచేయడానికి సిద్ధంగా ఉంది. ఒకసారి తనతో మాట్లాడి ఇంకా మరిన్ని వివరాలు తీసుకుందాం. అమ్మ చెప్పమ్మా. నా పేరు రేవతి. నేను కిందసారి అగ్నివేర్కి సెలెక్ట్ అయ్యాను. మెరిట్లో 2 marksలో పోయింది. ఈసారి వెళ్ళలేదని ఎగ్జామ్ గ్రౌండ్ అంతా పర్ఫెక్ట్గా చేసి నేను ఆర్మీ జాబ్ కొట్టాలనుకోని ఇంకా పోయినా నిరాశ పడకుండా ఇంకా జాబ్ కొట్టాలని ఇక్కడే ఉన్నాను. ఈసారి నెక్స్ట్ టైం వెళ్ళలేదని జాబ్ కొడతాను. ఇప్పుడు ప్రజెంట్ ఏదైతే వార్ జరుగుతుందో, కొన్ని కేసు వార్కి పిలుపు వస్తే కనుక కంపల్సరీ ఫైట్ చేయడానికి వెళ్తాను సార్, తప్పనిసరిగా షూర్గా సార్. సో చూసారు కదా, ఏ దేశానికి వెళ్ళినటువంటి సంపద ఒక వెపన్ మన దగ్గర ఉంది, అదే యువత. సో ఈ యువత అయితే కనుక సిద్ధంగా ఉంది. ఎటువంటి పరిస్థితులు అయినా సరే, ఎటువంటి టైంలో అయినా సరే ఒక్క పిలుపు అయితే కనుక భారత ప్రభుత్వం నుంచి వస్తే కనుక కంపల్సరీ యువత అంతా వెళ్ళి పోరాడతారని చెప్పేసి నమ్మకంగా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. సో కెమెరామెన్ శ్రీనుతో అమర్నాథ్, విశాఖపట్నం, సుమన్ టీవీ, భీమిలి. రేపు జరగబోయే యుద్ధానికి బోలో భారత్ మాతా కీ